హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూను. ఇదిగో ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నాను చూడండి. ముందు ఉల్లిపాయలు వేస్తున్నాను ఏంటో అనుకుంటారేమో. నేను ఎందుకంటే ముందు ఉల్లిపాయలు కోసి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ బాగా రోస్ట్గా ఇలాగ వేపేసి అప్పుడు కోడిగుడ్డు సొనలో వేస్తాను. ఇగో చూడండి, ఈ 2 గుడ్లు ఉప్పు కారం అన్నీ వేస్తాను. ఇప్పుడు ఇందులో ఆనియన్ చేసేస్తాను చూడండి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఉల్లిపాయ బాగా ఏగదు, రోస్ట్గా ఉంటుంది. ఇలాగైతే బాగుంటుంది తినడానికి. ఆమ్లెట్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు నచ్చినట్టుగా అయితే మీరు కామన్ బాక్స్లో చెప్పండి, ఇలా ట్రై చేసి ఎలా ఉందో. ఈ స్టైల్లో చేయండి, బాగుంటుంది. ఎప్పుడు మేము ఇలాగే చేసుకుంటాం. కోడిగుడ్డు ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఇలాగా ఉల్లిపాయ బాగా వేగిపోద్ది కదా, ఇంకా తినచ్చు బాగా. చూడండి చూడండి ఫ్రెండ్స్, బాగా చూడండి. చూస్తున్నారు కదా, ఇదిగో చూడండి. మీరు ఎలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిద్ది. డైరెక్ట్గా వేస్తే ఏగదు ఉల్లిపాయ. ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా వాసన వస్తుంది. చూసారు కదా, మీకు నా కోడిగుడ్డు ఆమ్లెట్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత మంచిగా ఉందో. ఇలా వేసుకోవాలి కోడిగుడ్డు ఆమ్లెట్. డైరెక్ట్గా ఉల్లిపాయలు కలిపేస్తే బాగోదు, లోన ఉడకదు, ఉల్లిపాయ ఉడకదు. ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూసారా మంచిగా. చూడండి ఫ్రెండ్స్, మరి మాడకంటే మరి ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్, అలా మంచిగా అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. అయిపోయింది కదా, తయారైపోయింది కదా. ఓకే, ఉంటా. వేడి వేడి వైట్ రైస్.
బాయ్.